ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు సెప్టెంబరు 19వ తారీఖు శుక్రవారం. ముందుగా ఏడీఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్టయితే ఐసిఐసిఐ బ్యాంక్ ఏడీఆర్ అయితే టాప్ లూజర్గా ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్, విప్రో, ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ అన్ని ఏడీఆర్స్ కూడా నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద ఏడీఆర్స్ నుంచి నెగిటివ్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇండియన్ ఇండిసెస్ నిన్నటి రోజున ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి అనేది పరిశీలన చేసినట్టయితే నిఫ్టీ ఎనర్జీ, మీడియా, పిఎస్సి బ్యాంక్ అండ్ ఆఫ్ కోర్స్ రియాలిటీ కూడా కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్లోకి వెళ్ళిపోయాయి. ఫార్మా, ఐటీ, సర్వీస్ సెక్టర్, ఫైనాన్షియల్ సర్వీసెస్లో పాజిటివ్ సెంటిమెంట్ అనేది కనిపించింది. మొత్తం మీద 70% ఇండియన్ ఇండిసెస్ అయితే పాజిటివ్గానే క్లోజ్ అయ్యాయి. ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయనేది పరిశీలన చేసినట్టయితే హాంకాంగ్ అండ్ రష్యా, లండన్కి సంబంధించిన మార్కెట్స్ కొద్దిగా నెగిటివ్గా ఉండగా చైనా 50 ఫీచర్స్, యూరోప్, యూఎస్ 500, జర్మన్, డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ అండ్ ఆఫ్ కోర్స్ సౌత్ కొరియా, ఏషియా మార్కెట్, జపాన్, ఫ్రాన్స్ అనేది పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. మొత్తం మీద గ్లోబల్గా కొద్దిగా పాజిటివ్ సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. యూఎస్కి సంబంధించిన టాప్ 30 కంపెనీస్ నిన్నటి రోజున ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి అనేది పరిశీలన చేసినట్టయితే విసాఏ, యునైటెడ్ హెల్త్, ప్రొక్టర్ అండ్ గ్యాంబుల్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవగా టాప్ గెయినర్స్లో ఇంటెల్, క్యాటర్పిల్లర్, ఐబిఎం, అమెరికన్ ఎక్స్ప్రెస్ అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా ఇంటెల్ ఏకంగా 22.77% పాజిటివ్గా క్లోజ్ అయింది. మొత్తం మీద యూఎస్ మార్కెట్స్ మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఎనీహౌ ఐటీ సెక్టార్లో మాత్రం కొద్దిగా బుల్లిష్ సెంటిమెంట్ అనేది చూపిస్తూ ఉన్నట్టుంది. గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ని పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున లండన్కి సంబంధించిన బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వడ్డీ రేట్లు అనేది ప్రీవియస్గా ఏదైతే మెయింటైన్ చేస్తూ వస్తుందో 4% అదే వడ్డీ రేట్ అనేది మెయింటైన్ చేసింది. ఇక యూఎస్కి సంబంధించిన మొట్టమొదటిసారి నిరుద్యోగ భృతికి అప్లై చేసుకునే వారి సంఖ్య అయితే తగ్గింది. ఇది మనం మార్కెట్కి పాజిటివ్గా కన్సిడర్ చేసుకోవచ్చు. ఫిలడెల్ఫియా ఫెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ వచ్చేసరికి కొద్దిగా ఇంప్రూవ్ అనేది జరిగినట్టు తెలుస్తుంది. ఇక ఈరోజు విషయానికి వచ్చేసరికి బ్యాంక్ ఆఫ్ జపాన్ వడ్డీ రేటుకి సంబంధించిన డెసిషన్ అనేది తీసుకోబోతూ ఉంది. అయితే ప్రీవియస్గా 0.5% ఉండేదన్నమాట ఇంట్రెస్ట్. అందరూ కూడా అదే వడ్డీ రేట్ అనేది మెయింటైన్ చేస్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ అయితే చేస్తూ ఉన్నారు. సో చూద్దాం. ఇది ఉదయం 8:30 రావడం జరుగుతుంది. ఏషియా మార్కెట్కి సంబంధించిన వడ్డీ రేట్ల ఇంట్రెస్ట్ కాబట్టి ఇది డెఫినెట్గా కొద్దిగా ఇండియన్ మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అయితే లేవు. ఈరోజు మనకి సాయంత్రం 5 గంటలకి ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఎంత ఉన్నాయి మన దగ్గర అనే డేటా రిలీజ్ అవుతుంది. ఇది కూడా మనం ట్రాక్ చేయాల్సి ఉంటుంది. ఇంటెల్ నిన్నటి రోజున టాప్ గెయినర్గా ఉండడానికి ఏంటంటే కారణం ఎన్విడియా ఈ యొక్క కంపెనీలో $5 బిలియన్ అనేది ఇన్వెస్ట్ చేస్తామని చెప్పేసి చెప్పింది. ఇక చైనా రూల్స్ వల్ల కొద్దిగా ఎన్విడియా అనేది అండర్ ప్రెషర్లోకి వెళ్ళింది. ఎనీహౌ ఈ రెండింటి భాగస్వామ్యం అనేది ప్రస్తుతానికి టెక్ స్టాక్స్లో కొద్దిగా పాజిటివ్ బూస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. మొత్తం మీద ఫెడ్ 25 బేసిస్ పాయింట్స్ రేట్ కట్టు, ఫ్యూచర్లో కూడా 2 రేట్ కట్లు ఉంటాయని చెప్పేసి హింట్ ఇవ్వటం యూఎస్ మార్కెట్స్ని అయితే స్టేబుల్గా ఉంచిందని చెప్పేసి అర్థమవుతుంది. ఈరోజు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఏ ఒక్క కంపెనీ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో హెచ్ఎఫ్సిఎల్, ఏంజల్ వన్, ఆర్బీఎల్ బ్యాంక్ అనేది బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది. ప్రీవియస్గా ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ బ్యాన్ లిస్ట్లో ఉంది, ఇప్పుడు బయటకు వచ్చింది. సో దీంట్లో మనం కావాలంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అనేది బై సెల్ అనేది చేసుకోవచ్చు. సమ్మాన్ క్యాపిటల్, టిటాగర్ ప్రాబబ్లీ బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళడానికి పాసిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఎనీహౌ బ్యాన్ లిస్ట్లో ఉన్న స్టాక్స్లో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ అయితే ఫ్రెష్గా ట్రేడ్స్ అనేది తీసుకోకూడదు. క్యాష్ మార్కెట్లో బై సెల్ అనేది చేయొచ్చు. నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్టయితే హెచ్డిఎఫ్సి లైఫ్, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, సిప్లా, ఎస్బీఐ లైఫ్, విప్రో అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అయ్యాయి. కోల్ ఇండియా, టాటా మోటార్స్, ట్రెంట్, టాటా కన్స్యూమర్స్, ఓఎన్జీసీ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో హెచ్ఎఫ్సిఎల్, అరబిందో ఫార్మా, లారస్ ల్యాబ్స్, సమ్మాన్ క్యాపిటల్, గ్లెన్మార్క్ వీటిల్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా చూపిస్తూ ఉంది. అంటే ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అవుతుంది, కొద్దిగా పైకి వెళ్తుందని చెప్పేసి ఎక్స్పెక్టేషన్ పార్టిసిపెంట్స్ నుంచి ఉంది. ఎల్ఐజీ హౌసింగ్ ఫైనాన్స్, కోఫోర్స్, ఇన్ఫోసిస్ వీటిలో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది. ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళు రికవర్ చేస్తున్నారు. పేజ్ ఇండస్ట్రీస్, పిఐ ఇండస్ట్రీస్, ఇండియా బ్యాంక్, సిఈజీ పవర్, ఎస్బీఐ కార్డ్ వీటిలో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతుంది. అంటే ప్రైస్ డ్రాప్ అవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ సిగ్నిఫికెంట్గా రైజ్ అవుతుంది, ప్రాబబ్లీ కిందకు వెళుతుందని చెప్పేసి ఓ ఎక్స్పెక్టేషన్ పార్టిసిపెంట్స్లో ఉంది. ఇక ఎటువంటి కంపెనీలో కూడా లాంగ్ అన్వైండింగ్ అనేది కనిపించట్లేదు. ఫ్యూచర్ బిల్డప్స్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్టయితే లాంగ్ సైడ్ 58%, షార్ట్ సైడ్ 29% ఉంది. మొత్తం మీద కొద్దిగా బుల్లిష్ సైడ్ పొజిషన్స్ అనేది క్రియేట్ చేశారని చెప్పేసి తెలుస్తుంది. ఇక నిఫ్టీ ఫ్యూచర్ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉన్నాం. సో గత 3 రోజుల నుంచి కూడా ర్యాలీ అనేది కొనసాగుతూ ఉంది. నిన్నటి రోజున ఒక హ్యాంగింగ్ మ్యాన్ లాగా ఉందన్నమాట, ఒక హ్యామర్ లాగా. ఎనీహౌ ఇంటర్ప్రిటేషన్ ఏం చెప్తుందంటే
లాంగ్ బిల్డప్ అనేది చూపిస్తూ ఉందన్నమాట. అంటే ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఈరోజు ఎటువంటి ఇండెక్స్లో కూడా ఎక్స్పైరీ అయితే లేదు. ఇక పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది పరిశీలన చేసినట్లయితే ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్లో ఇండెసిసివ్గా ఉన్నారు, స్టాక్ ఫ్యూచర్స్లో బుల్లిష్గా ఉన్నారు, ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బేరిష్గా ఉన్నారు, స్టాక్స్లో బుల్లిష్గా ఉన్నారు. మొత్తం మీద ప్రతిసారి ఇండెక్స్ ఫీచర్స్ని షార్ట్ చేసేవాళ్ళు, ఈసారి షార్ట్ అయితే చేయలేదు, బట్ ఆప్షన్స్ ద్వారా కొద్దిగా బేరిష్గా ఉన్నారు. ఇక ప్రొపరేటివ్ వచ్చేసరికి ఇండెక్స్ ఫీచర్స్లో కొద్దిగా సెల్లింగ్ పొజిషన్స్ ఉన్నాయి, ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు. క్లయింట్ వచ్చేసరికి స్టాక్ ఫీచర్స్లో బుల్లిష్గా ఉన్నారు. డిఐస్ వచ్చేసరికి ఇండెక్స్ ఫీచర్స్లో బుల్లిష్గా ఉన్నారు, స్టాక్ ఫీచర్స్లో బెరిష్గా ఉన్నారు, స్టాక్స్లోనేమో బుల్లిష్గా ఉన్నారు. మొత్తం మీద ఎఫ్ఐఎస్ 367 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు తెలుస్తుంది. డిఐస్ ఏమో 3,327 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు తెలుస్తుంది. ఎఫ్ఐఎస్ బై చేస్తూ సపోర్ట్ చేస్తున్నారు, డిఐస్ కూడా బై చేస్తూ మార్కెట్కి సపోర్ట్ అయితే ఇస్తున్నారు. ఇండియా విక్స్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున 3.54% నెగిటివ్గా డ్రాప్ అయింది. సో ప్రస్తుతానికి ఇండియా విక్స్ అనేది చాలా లో పాయింట్లో ట్రేడ్ అవుతుందన్నమాట. ఎనీహౌ వోల్టాలిటీ అయితే చాలా తక్కువగా ఉందని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది. ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి ప్రీవియస్గా ఇక్కడ సపోర్టు స్టాప్ లాస్ హంటింగ్ అయితే జరిగింది, అక్కడ నుంచి కూడా ప్రస్తుతం బుల్లిష్గా ట్రేడ్ అవుతుంది. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే సో నిన్నటి రోజున బుల్లిష్గానే క్లోజ్ అయింది, బట్ ఎనీహౌ ఈరోజు కొద్దిగా ఇండెసిసివ్గా ఉంది, 12 పాయింట్లు నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ విషయానికి వచ్చేసరికి మనకి ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అనేది కనిపిస్తుంది చూడండి, పైనుంచి ఇక్కడికి డ్రా చేస్తే సో ఎగ్జాక్ట్గా ఏంటంటే ఆ ట్రెండ్ లైన్ దగ్గరకు వచ్చింది ఆల్మోస్ట్. సో ప్రాబబిలిటీ ఉంది ట్రెండ్ లైన్ని కొద్దిగా రిజెక్ట్ చేసే అవకాశం ఉంది, ఇది రెసిస్టెన్స్ లాగా ఉండొచ్చు అనమాట. ఎనీహౌ మనకున్న ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ ఒకవేళ ఇక్కడ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయితే 25,637 అనేది కనిపిస్తుంది. ఇమీడియట్గా మనకున్న మేజర్ సపోర్టు 25,333. ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ 83,184, ఇమీడియట్గా ఉన్న సపోర్టు 82,718. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి 56,067 ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్, 55,534 ఇమీడియట్గా ఉన్న సపోర్టు. గిఫ్ట్ నిఫ్టీ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే మనకి గ్యాప్ డౌన్ జరిగింది, ప్రీవియస్గా ఇక్కడ క్లోజ్ అయింది, బట్ ఈసారి ఇక్కడ ఓపెన్ అయింది. సో దీన్ని మనం గ్యాప్ డౌన్ అనొచ్చు. మనం చూస్తున్న సమయానికైతే 54 పాయింట్లు నెగిటివ్గా ఉంది. నంబర్ విషయానికి వచ్చేసరికి 25,461 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతుంది. మన నిఫ్టీ ఫ్యూచర్ ఏమో 25,510 దగ్గర క్లోజ్ అయిందనమాట. సో ఒక 50 పాయింట్ల దాకా నెగిటివ్గా ఉంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం ఒక గ్యాప్ డౌన్ ఎక్స్పెక్టేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక గోల్డ్ విషయానికి వచ్చేసరికి ప్రీవియస్గా ఒక లెవెల్ మెన్షన్ చేసుకున్నాం, 1,09,849, ఇది ఒక రెసిస్టెన్స్. సో ప్రస్తుతానికి అక్కడి నుంచి డ్రాప్ అయింది, దాని తర్వాత 1,08,563 అనేది ఇమీడియట్గా మనకున్న సపోర్ట్. ఒకవేళ ఆ లెవెల్ బ్రేక్ డౌన్ జరిగితే 1,07,807 అనేది మనం ట్రాక్ చేయాల్సి ఉంటుంది. ఇక సిల్వర్ విషయానికి వచ్చేసరికి మేజర్గా ఉన్న రెసిస్టెన్స్ 1,30,367, మేజర్గా ఉన్న సపోర్టు 1,24,598. ఇక క్రూడ్ ఆయిల్ విషయానికి వచ్చేసరికి 5,536 ఇమీడియట్గా ఉన్న సపోర్టు, 5,647 ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. ఇక న్యాచురల్ గ్యాస్ విషయానికి వచ్చేసరికి మేజర్ రెసిస్టెన్స్ 284, మేజర్ సపోర్టు 253. బిట్కాయిన్ అయితే ప్రస్తుతానికి కొద్దిగా బుల్లిష్గా ట్రేడ్ అవుతూ వస్తూ ఉంది. అయితే చాలా స్టాక్స్ అనేది న్యూస్లో ఉన్నాయన్నమాట. ఈ న్యూస్ పాజిటివా నెగిటివా అనేది నేను సింపుల్గా చెప్తాను. పాజిటివ్ విషయానికి వచ్చేసరికి వేదాంత ఆంధ్రప్రదేశ్లోని మ్యాంగనీస్ బ్లాక్కి ప్రిఫర్డ్ బిడ్డర్గా ఎంపిక అయిందనమాట. సెంటిమెంట్ పాజిటివ్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక జాన్ కాక్రెల్ ఇండియా టాటా స్టీల్ నుండి పెద్ద కాంట్రాక్ట్ అనేది దక్కించుకుంది, పాజిటివ్ అనమాట. టెక్స్మాకో రైలు వచ్చేసరికి అల్ట్రాటెక్ సిమెంట్ నుండి 86 కోట్ల రూపాయల విలువ కలిగిన ఆర్డర్ దక్కించుకుంది, పాజిటివ్. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ 150 మెగావాట్స్ హైడ్రో పవర్ ప్రాజెక్టు కొనుగోలు ఒప్పందం అనేది చేసుకుందనమాట. ఇది మనం పాజిటివ్గా కన్సిడర్ చేసుకోవచ్చు. వారి ఎనర్జీస్ వచ్చేసరికి 76% స్టేకు కొనుగోలు అనేది చేస్తూ ఉందన్నమాట. ఇది రేస్ మోసా ఎనర్జీలో ఇది పాజిటివ్. సాక్సెన్ టెక్నాలజీస్ వచ్చేసరికి ఆటోమోటివ్ సైబర్ సెక్యూరిటీకి స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనేది పొందింది, ఇది పాజిటివ్. జీ వెర్నోవా టీఎన్డి అనేది బిఎన్బి పరివార్ షేర్స్ కొనుగోలు చేసింది ఈ కంపెనీలో, అందుకని ఇది పాజిటివ్. ఎల్ఎన్టీ ఎలివేటర్ వచ్చేసరికి ఎస్ఎంఈ లిస్టింగ్ అవుతుంది, ఇది పాజిటివ్. ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ బ్యాన్ నుంచి బయటకు వచ్చింది, ఇది పాజిటివ్ అనమాట. ఇక మిక్స్డ్ వచ్చేసరికి ఇండియన్ హోటల్స్ కానీ ఫార్మైడ్ ఫార్మా, బార్బిక్యూ నేషన్, ఆఫీస్ స్పేస్ సొల్యూషన్స్ ఇవి కొంచెం మిక్స్డ్గా ఉన్నాయి. సో ఎనీహౌ ఫ్రెండ్స్, ఇది జస్ట్ ఒక లైన్ సమరీ ఇచ్చాను. ఈ లింక్ అనేది నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను.
ఇక టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో స్ట్రాంగ్ బై అనేది అడ్వైస్ చేస్తుంది డైలీలో లోవర్ టైం ఫ్రేమ్లో. ఇక నిఫ్టీ 50లో కూడా స్ట్రాంగ్ బై అనేది అడ్వైస్ చేస్తుంది డైలీ అండ్ లోవర్ టైం ఫ్రేమ్లో కూడా. ఫ్రెండ్స్, ముందుగా మనం ఈ యొక్క ఏడిఆర్ సెంటిమెంట్ అనేది చూస్తేనేమో డెఫినెట్గా నెగిటివ్గా కనిపిస్తూ ఉంది. గ్లోబల్గా అయితే మనకు నెగిటివ్ సంకేతాలు అనేది ఏం లేవు, పాజిటివ్ సంకేతాలు కానీ అట్లీస్ట్ ఫ్లాట్గా కనిపిస్తూ ఉంది. బట్ బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ ఏం చెప్తుందంటే మనకి నిన్నటి రోజున ఒక హ్యామర్ ఫార్మేషన్ అనేది జరిగింది, ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ కనిపిస్తూ ఉంది. అండ్ ప్రైస్ కూడా ఏంటంటే హయ్యర్ లెవెల్కి వెళ్ళింది కాబట్టి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగే అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏంటంటే సెల్ ఆన్ రైజ్ ఫాలో అయితే బెటర్ అనేది నా అభిప్రాయం. సో ఇది ఫ్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నా నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ ఎఫర్ట్స్ హెల్ప్ అవుతున్నాయి అంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.